ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ షాప్లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హుజూర్ నగర్ నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలు పెట్టనున్నారు. మొత్తం కూడా ఇప్పటికే అంతా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ రైతులు కానీ పెద్ద ఒక జోష్ అయితే కనపడుతుంది. ఎందుకంటే రేషన్ షాపులో గతంలో ఎన్నడూ లేనంత విధంగా కూడా ఒక చరిత్రాత్మక నిర్ణయం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ రేషన్ కార్డులు ఉన్న వారికి 6 కిలోల సన్న బియ్యం అందించబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. చూడొచ్చు బహిరంగ సభను కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎండవేడిని దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం జర్మన్ టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ కనిపించేలా కూడా సీడీలు కానీ వాటర్ సదుపాయం కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు సాయంత్రం 5:30 సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ హాజరు కానున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం ఆ ఏర్పాట్లని కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. మొత్తం కూడా స్థానిక నేతలు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో 4,50,00,000 మంది ప్రజల్లో 3,80,00,000 మంది ప్రజలకి యొక్క ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సివిల్ సప్లై మంత్రిగా వారి అధ్యక్షతన రేపు ప్రారంభించబోతున్న ఈ కార్యక్రమం ఇది ఎన్నో ఏళ్లుగా ఒక స్థానికంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు వారు ఎంపీగా ఉన్న సమయంలోనే పార్లమెంటులో సివిల్ సప్లై స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు వారి ఆలోచనలు ఆ రోజు స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఈ ప్రజలు ఈ బియ్యం తింటున్నారా లేదా దొడ్డు బియ్యం అనే ఆలోచనని ఆ రోజు ప్రభుత్వం రాకముందే ఒక ఆలోచనకు వచ్చి ఆ ఆలోచనని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసి దీన్ని కార్యరూపం తీసుకురావడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సఫలీకృతమైండు. మరి ఈ ప్రభుత్వానికి పేద ప్రజలు ఏదైతే గతంలో ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తరలిపోతున్నాయనే బియ్యం తరలిపోతున్నాయనేది లేకుండా ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, ప్రజాప్రభుత్వం తీసుకున్నది. దీనికి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రేపు జరగబోయే మీటింగ్ కూడా ప్రజలు 50,000 మంది ఇక్కడికి స్వచ్ఛందంగా కదలి రావడానికి ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని దీవించడానికి సమాయత్తమవుతున్నారని మీ ద్వారా తెలియజేస్తాం. చెప్పండి, మొత్తం మీద బీఆర్ఎస్ కూడా విమర్శలు చేస్తుంది. ఏంటంటే కూడా ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు ఆ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా విమర్శలు చేస్తున్నటువంటి ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ మాఫియాకి కేర్ ఆఫ్గా టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు మిగిలినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఉగాది తర్వాత రోజు నుంచి కూడా ఈ రేషన్ మాఫియా నుంచి తెలంగాణ విముక్తి కాబోతూ ఉన్నది. సన్నబియ్యం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయం. ఇంతకంటే ఎన్నో మాటలు మాట్లాడుతున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి ధైర్య సాహసమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. రాష్ట్రాన్ని దివాలా దీపించిపోయినటువంటి కేసీఆర్ కుటుంబం దానిని లెక్క చేయకుండా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఒక పండగ వాతావరణంలో దీన్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ ఉగాది రోజున భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మేమందరం కూడా కృషి చేయడమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు ఈ సన్నబియ్యం ఇస్తున్నారనే ఉద్దేశంతో ఉగాదిని ఆనందంగా చేసుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. చెప్పండి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఏం చెప్తారు? ఈరోజు మన జిల్లా మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో సివిల్ సప్లై మినిస్టర్గా ఉండి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని సన్నబియ్యం రేపు లాంచింగ్ ప్రోగ్రాంకు మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్ వస్తున్న సందర్భంగా మేము మా వంతుగా మా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తానికి మా కార్యకర్తలు అయితే ప్రజలైతే ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఏర్పాట్లు చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు మంత్రి గారు. 50,000 మందికి తగ్గకుండా ఇక్కడ జన సమీకరణ చేస్తూ ఉన్నారు. మా వంతుగా మా నియోజకవర్గం నుంచి కూడా తక్కువ రేపు పండుగ ఉన్నా కూడా తక్కువ 2 నుంచి 3,000 మినిమం తీసుకొచ్చే పని మీద మేము ఉన్నాం. అన్నగారు మాకేం ఆదేశం ఏమీ ఇవ్వలేదు. ఆదేశిస్తే మేము కూడా 25,000-30,000 మంది తీసుకొచ్చేవాళ్ళం. అన్నగారు ఏం చెప్పిందంటే వచ్చిన వాళ్ళు తీసుకురా అంటుండే. ఇప్పుడు అడిగితే తప్పకుండా ఒక 2,000 to 3,000 మేము అడకెళ్ళి తరలిస్తాం. మొదటిసారి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా సూర్యాపేట నియోజకవర్గం తరఫున వారిని ఆహ్వానిస్తున్నాం. రైట్, చెప్పండి,
మీరేమో సన్నబియ్యం కార్యక్రమం చూస్తున్నారు, బీఆర్ఎస్ విమర్శలు మీ మంత్రిపై కూడా చూస్తాం, తరచూ కూడా హెలికాప్టర్ ఉంటేనే ఆయన బయటకు వస్తారు, హెలికాప్టర్ మంత్రిగా కూడా విమర్శలు చేస్తారు, ఏం చెప్తారు? వాళ్ళకు పని చేయటం కావాలన్నా హెలికాప్టర్ తిరిగింది కావాలన్నా అనేది అర్థం కావట్లేదు. ఒక మంత్రి ఇప్పుడు 15 నెలల్లో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పనిచేస్తుండు. ఇప్పుడు ఇక్కడ ఉండంటే తర్వాత దేవాదాయాల ఫ్యాక్టరీకి అక్కడికి పోవడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నప్పుడు హెలికాప్టర్ వాడినా అనేది కాదు, దాని తర్వాత ఎంతవరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆలోచించాలి. కానీ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, ఎడ్ల బండ్లు తిరుగుతున్నాయి, ఇట్లాంటి చెత్తవాగుడు ఆడతాం బీఆర్ఎస్ నాయకులకు అలవాటు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఏం చేసిన నియంతృత్వం వల్ల హరీష్ రావు లాంటి ఆయన వ్యక్తి కూడా సరిగా హెలికాప్టర్ ఎక్కలేకపోయారు. ఇది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్లో ప్రజలు. కానీ వాళ్ళ రైతులు వాళ్ళ కళ్ళల్లో ఒడ్లు ఉన్నా కానీ హెలిప్యాడ్ కావాలని వాళ్ళని అర్ధాంతరంగా అక్కడి నుంచి తీసేశారు అని కూడా విమర్శలు వస్తున్నటువంటి. అది ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. మేము అన్ని ఒప్పుకున్న తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. కానీ వాళ్ళతో ఏదో క్లిప్ పెట్టి ఏమైనా పబ్లిసిటీ మీడియా చేయాలని ఒక ఉద్దేశంతో చేయడం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు దేశం మొత్తం మీద ఒకరోజు ఢిల్లీ, ఒకరోజు ఇక్కడ, ఒకటి ఎక్కడ చూసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి జరుగుతుంది. ఆయనకి ఇటువంటి లంచం తీసుకునేది ఎక్కడ లేదు. ఆయనకి ఏదో ఒక డ్యామేజ్ చేయాలంటే బాగా పబ్లిక్ వస్తుంది, ఏం చేయాలి, ఏదో చేయాలి. బీఆర్ఎస్ నాయకులు కావాలని చేస్తున్నటువంటి ఇది ఒక పన్నాగం, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటివన్నీ సోషల్ మీడియా వచ్చి ఊరికిని తిప్పి కొడుతారు. అసలు మాకు దాన్ని లెక్కలకు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఈరోజు మేము గ్రామాలలో తిరిగినాం సార్. ఇలా హుజూర్నగర్ మండలం కానీ హుజూర్నగర్ టౌన్ కానీ తిరిగినాం. చాలామంది మహిళలు స్వచ్ఛందంగా మా పేదవాళ్ళని మా పేదవాళ్ళ కోసం మాట్లాడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్తున్నారు సార్. ఎందుకంటే గతంలో కూడా బియ్యం ఇచ్చారు, ఆ బియ్యాన్ని కూడా కోళ్ల ఫారాలకి మళ్ళీ మిల్లర్స్ కూడా రీసైక్లింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వం దృష్టికే తీసుకుపోయారు తప్ప ఈ ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినటం కొరకు ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఆలోచించలేదు సార్. రెండో విషయం ఏంటంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చాలా ఓవర్లుక్గా మాట్లాడుతున్నారు. ఈ యొక్క హుజూర్నగర్ ప్రాంతానికే కానీ కోదాడ ప్రాంతానికి కానీ వారు మంత్రిగా ఉండి ఏమన్నా ఒక పని చేసిండే మీరు ఆలోచన చేయండి ప్రజలారా. ఎందుకంటే రైతులకి మేము కోరుతున్నాం సార్, నేను కూడా రైతునే. నాగార్జున సాగరు నీళ్ల విషయంలో కానీ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఎక్కడో ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు మన బావుల కింద బోర్ల కింద వేసుకున్నటువంటి పొలాలను చూసి ఆ పొలాలు ఎండిపోతున్నాయని వాళ్ళ యొక్క కార్యకర్తలతో ఇదంతా షోయింగ్ చేసి వ్యవహారం చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతాలు మీరు మీ ద్వారా మేము కోరుతున్నాం సార్. ఈ హుజూర్నగర్ కోదాడ నేడింజర్ల మనం మిర్యాల కూడా వరకు 1 ఎకరం ఎండిపోయినా కానీ దానికి ప్రభుత్వం కానీ మేము కానీ అందరం కూడా బాధ్యత వహిస్తాం. కానీ ఇటువంటి చిల్లర మాటలకు మాట్లాడితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన టీఆర్ఎస్ దానికి రాబోయే రోజులలో మన ఓటింగ్ తోటి బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం. రైట్, చూడొచ్చు మొత్తం కూడా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉగాది పర్వదినం పండగ రోజైనా కానీ సన్నబియ్యం అందించే కార్యక్రమమే దానికి మాకు ఒక పెద్ద పండగ అంటున్నారు. అదేవిధంగా కొంతమంది చేస్తున్నటువంటి విమర్శల్ని కూడా హెలికాప్టర్నే మంత్రి తిరుగుతారు, అదేవిధంగా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప అతని మొత్తం కూడా ఒక కార్యక్రమం, ఒక బృహత్ కార్యక్రమం మొత్తం కూడా గతంలో ఆ హామీ ఇచ్చినటువంటి మేరంగా కూడా హుజూర్నగర్లోనే నిర్వహించకపోవడం, మా ప్రాంతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం కూడా మేము జీవితంలో మర్చిపోలేమని కూడా హుజూర్నగర్ ప్రాంత వాసులు చెప్తున్నారు. నేను రవితో రమేష్, బిగ్ టీవీ, హుజూర్నగర్.